హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ ఈ రోజంతా యోగాసనాల పేరుతో ఇక మొత్తం ఎట్లాంటి పబ్లిసిటీ చేసుకుంటుందో చూస్తూనే ఉన్నాం కదా. మొత్తం 1,00,000 ప్రాంతాల్లో ఇక 2 కోట్ల మంది పాల్గొనేలాగా మన ది గ్రేట్ విజనరీ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అనమాట. దీనికోసం 10-15 రోజులుగా రాష్ట్రం మొత్తాన్ని ఏకం చేసే ప్రయత్నం ఇదిగో ఈ రోజు రియాలిటీలోకి ఇట్లా వచ్చిందనమాట. ఈ సందర్భంగా మన చంద్రబాబు గారు ఒలింపిక్స్ తర్వాత ఆఫ్రో ఏషియన్ గేమ్స్ లాగా యోగా సూపర్ లీగ్ నిర్వహిస్తామని చెప్పి ప్రవచనాలు చెప్తా ఉన్నారు. ఒకసారి వినండి. That is where I am requesting. Global competition has started in various aspects of yoga. I am happy to note that in September, Yoga Super League is beginning. I request Honorable Prime Minister to use his good offices to include yoga in regular Asian Games, Commonwealth Games, and ultimately Olympic Games. You are up. విన్నారు కదా, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్ లాగా యోగా సూపర్ లీగ్ కూడా నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలి, నిధులు ఇవ్వాలని చెప్పి ఇట్లా ఏదో ఉత్సాహం ఏదో ఆనందం, కానీ జనం నుంచి ఏమాత్రం స్పందన లేదు. అంత నిరాశ నైరాశ్యం ఇవన్నీ రాజ్యం వెళ్తా ఉన్నాయన్నమాట. ఏపీలో యోగా డే సెలబ్రేషన్స్ ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇవ్వలేదు. ఏదో పేపర్లు టీవీలో ఊదరగొట్టిన జనంలో మాత్రం ఆ స్థాయిలో స్పందన కనిపించకపోవడం విశేషం అనమాట. అధికారికంగా 70 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్తున్న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యోగా డే సెలబ్రేషన్స్ కోసం ఏకంగా 300 కోట్ల వరకు ఖర్చు అయినట్లు సోషల్ మీడియాలో ఇప్పటికే వార్తలు వైరల్ అవుతా ఉన్నాయి. ఇంత హంగామా చేసినా, ఇంత హడావిడి చేసినా ప్రధాని మోడీ వైజాగ్లో పాల్గొన్న వైజాగ్ కేంద్రంగా 5 లక్షల మంది, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగా డే సెలబ్రేషన్లో పాల్గొన్నామంటూ పిలుపులు ఇచ్చినా, పత్రికల్లో పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చినా ఇంతగా హంగామా ఉత్సాహం ఊపు కనిపించడం లేదు. ఏదో యోగా చేసామంటే చేసామన్నట్లు సాగిపోయింది అన్నది గ్రౌండ్ రియాలిటీ. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం కూటమి పాలనతో ఇప్పటికే జనం ప్రతి క్షణం పీల్చుకునే ప్రతి గాలిలోనూ యోగా చేస్తూనే ఉన్నారు కదా. శవాసనాలు వేసుకున్నారు సింపుల్గా, ఏం చేయనికే అంటే పనులు లేక పైసలు లేక ఇంట్లో తడిగుడ్డ వేసుకొని పడుకుంటున్నారు. అది శవాసనం అనమాట. పెరిగిన కరెంటు బిల్లులకు బీపీ కంట్రోల్ చేసుకోవడం కోసం 30 రోజులుగా యోగా చేస్తున్నారు. పెరిగిన ధరలను చూసి గుండెపోటు రాకుండా నిబ్బరంగా ఉండడం కోసం ప్రతి క్షణం యోగా చేస్తున్నారు. 3 కోట్ల మంది రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక నిలువున నాశనమై నష్టపోయిన 3 కోట్ల మంది రైతులు యోగా రోజు చేస్తూనే ఉన్నారు. అంతేనా, అన్నదాత సుఖీభావ రాగా జూన్ 20వ తేదీన డబ్బులు పడతాయనుకున్న రైతులకు బ్యాంక్ ఖాతాలు ఖాళీగా కనిపించడంతో ఆవేశాన్ని ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఆ రైతులు ప్రతిక్షణం యోగానే చేస్తూ ఉన్నారు. తల్లికి వందనం అని చెప్పి 40% మంది మహిళలకు పంగనామం పెట్టిన ప్రభుత్వాన్ని చూసి ప్రతి మహిళ రోజు బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోవడం కోసం యోగా చేస్తూనే ఉంది. ఏం మాట్లాడితే ఎవరు కొడతారో, ఏం మాట్లాడితే ఎవరు కేసు పెడతారో, ఏం మాట్లాడితే ఏ పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తాడో అనే భయంతో ప్రతి క్షణం యోగాలు చేసి ఊపిరి బిగబట్టి బతుకుతా ఉన్నారు అనమాట. ప్రాణాయామం కూడా చేస్తూ ఉన్నారు ఏపీ ప్రజలు. ఈ కూటమి రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి క్షణం కూటమి ప్రభుత్వంలో యోగానే యోగాసనాలే వేస్తున్నాడు సగటు మనిషి. ఇంతోటి దానికి మళ్ళీ యోగా డేనా అనే ఫీలింగ్ బలంగా వ్యక్తమైంది. ముఖ్యంగా అయితే వ్యాపార వర్గాల నుంచి అస్సలు స్పందన లేదు. రోజు గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేస్తున్నాం, యోగాసనాలు వేస్తున్నాం. ఇప్పుడు ఈ ఒక్కరోజు స్పెషల్ ఏంటి? ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనం బతకడం కోసమే, బీపీలు పెంచుకోకుండా జీవించడం కోసమే బతుకుతున్నారు. పీల్చే ప్రతి గాలిని బలంగా పీల్చుతున్నారు. ఇంతోటి దానికి యోగా డే అంటూ 100 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటో అంటున్నారు. ఇలాంటి ఈవెంట్స్ వల్ల ఉపయోగం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. స్కూల్స్, కాలేజీల్లో అయితే స్పందన చాలా చాలా తక్కువ. ఏదో బలవంతంగా రుద్దిన ప్రోగ్రాం లాగా కనిపిస్తూ ఉంది. ఒకసారి సాగర తీరంలో ఇక యోగ భాగ్యం అని చెప్పి మన పకోడి పత్రికలు వార్తలు రాస్తున్నాయి కదా. ఆ రుషికొండ బీచ్ నుంచి పైకి చూస్తే జగన్మోహన్ రెడ్డి కట్టిన అద్భుతమైన రాచ టీవీతో కనిపించే ప్యాలెస్లు కనిపిస్తాయి. వాటికైనా ఖర్చు ఎంత? కేవలం 300 కోట్లు. ఈ యోగా డే ద్వారా ఆవిరైపోయినాయి. సంపద సృష్టి సంగతి పక్కన పెడితే సంపద ఆవిరైపోతా ఉంది. ఇంక జనం ఎప్పుడు గమనిస్తారో, ఎప్పుడు రియలైజ్ అవుతారో ఆలోచించుకోవాలి. ఇక ఇంతోటి దానికి పొద్దున్నే పిల్లలను తీసుకొచ్చి ఎట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు ఒకసారి చూడండి. తెల్లవారుజామున ఇట్లా పిల్లలు నిద్రమత్తులో ఉన్నారు. 6:30 గంటలకు వీళ్ళని లేపి యోగా డేలో కూర్చోబెట్టాలి. దీనికి కామెంట్లు. గిన్నిస్ రికార్డు వాళ్ళు ఈ వీడియో కూడా రికార్డులు యాడ్ చేస్తే బాగుంటుంది. యోగాసనాలే కాదు, ఇట్లా పిల్లలు ఏవైతే ఇబ్బందులు పడతా ఉన్నారో వీటిని కూడా రికార్డ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సలహాలు. ఇంకా మన పకోడి పత్రికల్లో యోగా భాగ్యం, నేడే యోగాంధ్ర కార్యక్రమం అని చెప్పి హెడ్డింగ్స్, యోగాను హెడ్డింగ్ చేసిరు అన్నట్టు. రాష్ట్రం ఎంత నష్టపోతా ఉంది ఇట్లాంటి జల్సా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల. జనానికి వచ్చే ఫాయిదా ఏంటి అని రాయాల్సింది పోయి ఇట్లా దీన్ని హైలైట్ చేసే ప్రయత్నం అనమాట. సో ఇక పత్రికలతో నడుస్తున్న ప్రభుత్వాలు ఇట్లనే చేస్తుంటే పబ్లిసిటీ స్టంట్స్ తప్పిస్తే ప్రజలకు నయా పైసా ఉపయోగం లేని కార్యక్రమాలు ఇవని గుర్తించాలి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.